మన లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి బెంగాల్ ఆక్రమణ, దీని యొక్క పూర్తి విశేషాలు, ప్లాసీ యుద్ధం ఏ విధంగా జరిగింది, బక్సర్ యుద్ధం ఏ విధంగా జరిగింది, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా లాస్ట్ క్లాసెస్లో అన్నిటి గురించి నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసరికి మైసూర్ ఏ విధంగా ఆక్రమించారు, మైసూర్ని బ్రిటిష్ వారు ఏ విధంగా ఆక్రమించారు, అసలు మైసూర్ని ఎవరు పరిపాలించారు, ఏ యుద్ధాలు చేసి మైసూరు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు అనేది కూడా మనం ఈ క్లాస్లో కంప్లీట్గా నేర్చుకున్నాం. ఓకే, ఎస్ సార్. బెంగాల్ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రాజ్య విస్తరణ చేయాలనేటటువంటి ఒక కాంక్ష కోరిందనమాట. అంటే ఒక కోరిక కలిగింది వాళ్ళకి. ఈ కోరికలో భాగంగా ఏంటంటే దక్షిణ పదంలో ఈ మైసూర్ అనే ప్రాంతం దీనికి బలయ్యిందని చెప్పేసి చెప్పాలన్నమాట. ఎందుకంటే తర్వాత వీరి కన్ను ఈ మైసూరు మీదే పడింది. అయితే అసలు మైసూరు ప్రాంతం విజయనగర సామ్రాజ్య భాగంలో ఉండేది. అంటే మనకి విజయనగర సామ్రాజ్యం గురించి మనం నేర్చుకుంటాం. దాంట్లో భాగంగా ఈ మైసూరు ప్రాంతం అనేది వారి ఆధీనంలో ఉండేదన్నమాట. వీరికి సామంతులుగా వడియార్ వంశం వాళ్ళు ఉండేవారు. ఈ వడియార్ వంశం వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనకి తల్లికోట యుద్ధం జరుగుతుంది కదా, ఈ తల్లికోట యుద్ధం తర్వాత ఈ వడియార్ వంశం వాళ్ళు ఏం చేస్తారంటే స్వతంత్రం ప్రకటించుకుంటారనమాట. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకుంటారో ఈ స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత ఈ వడియార్ వంశస్థుల ఆధీనంలోనికి ఈ మైసూర్ రాజ్యం అనేది వస్తుందన్నమాట. దీని రాజధాని చూసుకున్నట్లయితే శ్రీరంగపట్నం. ఇది మైసూర్ రాజధాని అనేది శ్రీరంగపట్నం అన్నమాట. ఓకే, అయితే తర్వాత కాలంలో ఏంటంటే చిక్క కృష్ణమరాజు వడియారు అనేవాడు ఈ మైసూర్ రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఎవరు? చిక్క కృష్ణమరాజు అనేవాడు. అంటే స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడు అని కూడా ఎవరినంటారంటే చిక్క కృష్ణమరాజునే పిలుస్తారనమాట. అంటే ఈ మైసూరు ప్రాంతం అనేది ఎవరి కాలంలో స్వతంత్రత పొందింది అని చెప్పేసి అడిగితే ఇతని కాలంలో. ఇతని దగ్గర ఒక ఇద్దరు మంత్రులు ఉంటారు. ఎవరు? నందరాజు, పూర్ణయ్య, లేదా ఇతనే దేవరాజు అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏంటంటే కాస్త అసమర్థులు అనమాట, సరిగ్గా పరిపాలన చేయలేరు. వీళ్ళ యొక్క అసమర్థతను గమనించినటువంటి ఒక వ్యక్తి తర్వాతే ఈ మైసూరు రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇదే సమయంలో ఏదైతే ఈ మైసూరు రాజ్యంలో జరుగుతుందో ఈ సందర్భంలో ఏంటంటే మనకి హైదర్ అలీ అనే ఒక సాధారణ వ్యక్తి ఒక సిపాయిగా మైసూరు సైన్యంలో చేరుతాడనమాట. ఎవరు? హైదర్ అలీ. ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ముందుకు తెలుస్తుంది. అయితే ఈ హైదర్ అలీ ఏం చేస్తారంటే ఒక చిన్న సైనిక అధికారి అనకూడదు, ఒక సిపాయిగా చేరుతాడనమాట. ఎక్కడ? మైసూరు సైన్యంలో. అయితే ఇతను బాగా అంటే నిరక్షరాస్యుడు, పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇతను యుద్ధ నైపుణ్యాలు ఏ విధంగా చేయాలి, లేకపోతే ఈ యుద్ధంలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా బాగా నేర్చుకుంటాడు. ప్రతిదీ కూడా అవగాహన చేసుకుంటాడు అనమాట. ఇతను చిన్న చిన్న పదవులని దాటుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి దుండిగల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి ఫౌజ్దారుగా నియమించబడతాడు అనమాట. ఫౌజ్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే ఒక సైనిక విభాగం అనమాట. అంటే ఈ సైనిక పరమైనటువంటి పనులన్నీ కూడా అక్కడ జరుగుతాయి అనమాట. దానికి ఈ ఫౌజ్దారుగా హైదర్ అలీ నియమించబడతాడనమాట. ఈ ఫౌజ్దారు అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకి సైనిక అధికారి అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ పర్టికులర్ ప్రాంతానికి ఒక సైనిక అధికారిగా నియమించబడతాడనమాట. అయితే వీరి అసమర్థ పరిపాలన గమనించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో నందరాజు, దేవరాజులు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క అసమర్థ పరిపాలన గమనించినటువంటి వాళ్ళిద్దరిని తొలగించేసి హైదర్ అలీ మైసూరు రాజ్యాన్ని ఆక్రమించేస్తారనమాట. చూడండి, ఒక సాధారణ సిపాయిగా స్టార్ట్ అయినటువంటి ఈ వ్యక్తి ఆ మైసూరు ఏదైతే సైన్యం ఉందో ఆ మైసూరు రాజ్యాన్ని ఆక్రమించగలుగుతాడు అనమాట. ఆ స్థాయికి వెళ్ళగలుగుతాడు. సరే, ఇప్పుడు అసలు ఇంతకీ మైసూర్ అనే ప్రాంతం అసలు దేని నుండి అభివృద్ధి చెందింది అని అంటే సురా అనే ప్రాంతం ఉంటుంది. ఆ సురా అనే ప్రాంతమే తర్వాత మైసూర్ అనే ప్రాంతంగా అభివృద్ధి చెందిందనమాట. అయితే అసలు మనకి ఈ మైసూర్ అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే చామరాజు, కృష్ణరాజు వడియార్లు అని చెప్పేసి ఉంటారు. ఎవరు? ఓకే, ఈ 1610లో ఏంటంటే చామరాజు, కృష్ణరాజు వడియార్లు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మైసూరు రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. మనకి 1610లో ఏంటంటే ఈ చామరాజు, కృష్ణరాజు వడియార్లు ఈ మైసూరు అనే రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుందండి. దీని తర్వాతే మనకి హైదర్ అలీ వస్తారనమాట. మరి హైదర్ అలీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించాడు అని కనుక మనం చూసినట్లయితే ఇతను 1761లో వస్తాడు. ఇతను 82 వరకు కూడా పరిపాలన చేస్తాడనమాట. మరి హైదర్ అలీ దక్షిణ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుడు అనే పేరు పొందాడు. అలాగే ఇతను ఒక శక్తివంతమైన పాలకుడు అనమాట. నిజానికి ఇతను నిరక్షరాస్యుడు, ఎలాంటి చదువుకోలేదు. కానీ చరిత్రలో గొప్ప యోధుడిగాను శక్తివంతమైన పాలకుడిగా కూడా ఇతను చరిత్రకి ఎక్కడం జరిగిందనమాట. ఈయన అసలు రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, ఇతను రాజు కుటుంబ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అయినా తన ధైర్య సాహసాలతో సైనిక ప్రతిభతో మైసూరు రాజ్యంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. గొప్ప పాలకుడిగా ఎదిగాడని చెప్పేసి మనం చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. ఒక సాధారణ సిపాయి స్థాయి నుంచి ఒక మైసూరు రాజ్యాన్ని ఆక్రమించే స్థాయికి ఎదిగాడంటే
ఏదో ఎబిలిటీ లేకుండా రాడు కదా, సో అలా అనమాట. ఆ తర్వాత ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి జాతీయ పాలకుల్లో ఇతను ఒకరనమాట. అంటే ఆ సమయంలో ఏంటంటే మన మన భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేవి అనమాట. దీంట్లో ఎవరు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకించాలి. అప్పట్లో ఏంటంటే అప్పటికే వాళ్ళకి సైనిక శక్తి కానీ లేకపోతే వాళ్ళంతా దాన్ని ఏమంటారు, ఒక కంపెనీ పరిపాలన కానీ వ్యాపార తెలివితేటలు కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి అప్పటికే బాగా ఎక్కువ అనమాట. అయినా వాళ్ళతో ఎందుకులే పెట్టుకోవడం అని చెప్పేసి దూరంగా ఉండేవారు అనమాట. అలాంటి సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన మొదటి జాతీయ పాలకుల్లో ఒకరు అని చెప్పేసి ఎవరిని అంటాం మనం, హైదర్ అలీని అంటాం అనమాట. తన సైన్యాన్ని ఆధునిక ఆయుధాలతో బలపరిచాడు అనమాట. ఏం చెప్పి తన సైన్యాన్ని ఆధునిక ఆయుధాలతో బలపరచడం జరిగింది. ముఖ్యంగా ఇతను ఏంటంటే ఈ సైన్యాన్ని ఫ్రెంచ్ వారి సహాయం ఎక్కువగా తీసుకున్నాడు. అలాగే ఇతను రాకెట్ టెక్నాలజీ కూడా యుద్ధాల్లో ఉపయోగించారనమాట. ఇతను తర్వాత వచ్చినటువంటి ఇతని కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ కూడా ఈ రాకెట్ టెక్నాలజీని ఆ యుద్ధంలో బాగా ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రసిద్ధి చెందారని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఆ టైంలో అసలు రాకెట్కి సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదనమాట. అలాగే ఇతను ముస్లిం పాలకుడు అయినప్పటికీ మత సామరస్యాన్ని చూపాలి అని చెప్పేసి తన రాజ్యంలో శివపార్వతుల బొమ్మలు అలాగే విష్ణుదేవతామూర్తుల బొమ్మలతో నాణేలు ముద్రించేవాడు. అంటే కాయిన్స్, డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దేవతల మూర్తులతో మత సామరస్యం కాపాడాలనే ఉద్దేశంతో ఇది చేసేవాడు అనమాట. ఇతను ముస్లిం పాలకుడు అయినప్పటికీ హిందూ దేవతల బొమ్మలతో నాణేలు ముద్రించాడు. అలాగే బికనూర్ అంటే ఏంటంటే ఇక్కడ నాణేలు అనేవి విడుదల చేసేవాడు అనమాట. నాణేల ముద్రణ ఇవన్నీ జరిగేది. అందుకే ఇతని కాలంలో ఈ బికనూర్ని స్వరాజ్ అని అభివర్ణించేవారు. ఏమంటారు? స్వరాజ్ అని దేన్ని అంటారు అంటే బికనూర్ని అంటారు. ఓకేనా? అలాగే ఇతని రాజ్యాన్ని ఎవరైతే హైదర్ అలీ ఉన్నాడో ఇతని రాజ్యాన్ని ఉత్తరాన చంద్రగిరి వరకు అలాగే దక్షిణాన ఆర్కాట్ వరకు కూడా విస్తరించాడనమాట. ఇతను ఉత్తరాన చంద్రగిరి నుండి దక్షిణాన ఆర్కాట్ వరకు కూడా విస్తరించాడండి. అలాగే హైదర్ అలీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతని యొక్క విజయాలు కానీ ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ పక్కనున్న రాజ్యాలు అంటే ఎవడైనా ఒకడు ఎదుగుతున్నాడంటే పక్క రాజ్యాల వాళ్ళకి కుళ్ళు ఉంటుంది అనమాట. అంటే ఇతను ఏంటి ఎలా సామ్రాజ్యాన్ని విస్తరించేస్తున్నాడు, ఎంత శక్తి సామర్థ్యాలు ఏంటని చెప్పేసి ఒక పక్క నిజాం నవాబులు అలాగే మరాఠాలు కూడా ఇతని విజయాలు చూసి ఈర్ష్య చెందుతారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఈర్ష్య ఉందో వీళ్ళని కలుపుకొని ఒక కూటమిగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు హైదర్ అలీకి విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి హైదర్ అలీ ఏం చేస్తారంటే దీనితో హైదర్ అలీ కోపం అంటే బాగా దాన్ని ఏమంటారు ఆగ్రహం పొంది హైదర్ అలీ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దిగుతారనమాట. అసలు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం కారణం ఏంటంటే ఇదే. వీళ్ళిద్దరూ కలిసి బ్రిటిష్ వారితో కలిసి ఇతని మీదకి హైదర్ అలీ మీద కుట్రలు పన్నుతారన్న విషయం హైదర్ అలీ గమనించి ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి దాన్ని ఏమంటారు పూనుకుంటాడనమాట. అయితే ఈ నిజాం నవాబ్ ఎవరు ఆ టైంలో అంటే హైదర్ అలీ పరిపాలనా కాలంలో నిజాం నవాబ్ ఎవరంటే సలాబత్ జంగ్. అదే మరాఠాలు కూడా ఇందులో ఉండేవాళ్ళు అనమాట. అయితే దీనికి తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ ఆపాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం హైదర్ అలీ. దాని తర్వాత తన కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ కూడా ఈ మార్గంలోనే నడవడం జరిగిందనమాట. అలాగే ఇతను ముందుగా చెప్పుకున్నట్టు ఇతను నిరక్షరాస్యుడు, పెద్దగా చదువుకోలేదండి. అయినా చదువు లేకపోయినా కానీ ఎలాంటి పరిపాలన చేశాడో ఈరోజు మనం చదువుకుంటున్నాం. మైసూర్ రాజ్యం అంటే హైదర్ అలీ అని చెప్పేసి స్టార్టింగ్లో చదువుకుంటున్నాం. అంత గొప్ప విజయాలు సాధించాడని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అసలు పేరు ఏంటి అని చూసినట్లయితే మనకి షంషేర్ ముల్క్ అని అంటారు. ఇది హైదర్ అలీ యొక్క అసలు పేరేంటి? షంషేర్ ముల్క్. అలాగే ఇతను ఫ్రెంచ్ వారి సహాయంతో దిండిగల్ కోటను అలాగే దిండిగల్లోని ఆయుధగారాన్ని కూడా నిర్మించాడు అనమాట. అంటే ఆయుధాలను అక్కడే తయారు చేసుకునేటటువంటి ఒక విధానాన్ని కూడా ఎవరి సహాయంతో? ఫ్రెంచ్ వారి సహాయం తీసుకున్నాడు. ఫ్రెంచ్ వారికి దాన్ని ఏమంటారు ఒక మిత్రుడి కింద ఉండేవాడు అనమాట. అలాగే ఫ్రెంచ్ సైన్యంతో తన సైన్యానికి శిక్షణ ఇప్పించుకున్నాడు. ఏంటి ఎప్పుడైనా మనకు బ్రిటిష్ వారితో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన సైన్యం ఉండాలి అని చెప్పి సైన్యం రెడీగా ఉండాలని చెప్పేసి ఫ్రెంచ్ వారి సహాయం తీసుకొని సైనిక శక్తిని అభివృద్ధి చేసుకుంటాడండి హైదర్ అలీ. అలాగే ఇతను 1759లో మైసూర్లో సాధారణ సైనికుడిగా చేరి 1761 నాటికి అంటే కేవలం 3 ఇయర్స్కి మైసూర్ని ఆక్రమించాడు. అంటే ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇతను ముస్లిం రాజు అయినప్పటికీ కూడా మత సామరస్యం కోసం మనం నాణేలు ముద్రించాడని చెప్పేసి అనుకున్నాం. ఇది హిందూ దేవతల యొక్క బొమ్మలు వేసి. అలాగే ఇది ఎలా ఉండగా అసలు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిందన్నాం కదా, ఇది ఎప్పుడు జరిగింది, ఇది జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు, అలాగే తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1767 నుంచి 1769 వరకు జరిగింది. 1767 నుంచి
1769 వరకు జరిగింది. కారణం ఏంటి అని అంటే సింపుల్. ఇతని విజయాలు, సామ్రాజ్య విస్తరణను జీర్ణించుకోలేనటువంటి బ్రిటిష్ వారు, నిజాం నవాబ్ అయినటువంటి సలాబత్ జంగు, అలాగే మరాఠాలు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక కూటమిగా, ఒక త్రైపాక్షిక కూటమి కుదుర్చుకున్నారనమాట. మనోడు బాగా ముదురు అప్పటికే, వీళ్ళు దీని గురించి తెలిసిందనమాట. ఇంకా తెలియగానే మీరు కలవడం ఏంటారు రండి తేల్చుకుందాం అని చెప్పేసి మొదట ఆంగ్లో మైసూర్ యుద్ధానికి పిలుస్తాడనమాట. తర్వాత మొదట్లో హైదర్ అలీ ఓటమి చూశాడు. అంటే స్టార్టింగ్లో మరి బ్రిటిష్ వారి సైన్యం ఎలా ఉంటుంది, మన భారతదేశ రాజ్యానికి సంబంధించి అయితే మనకు ఒక అవగాహన ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా తెలియక కొంచెం ఓటమి చెందినప్పటికీ తన సైన్యాన్ని పునఃవ్యవస్థీకరించుకున్నాడు అనమాట. ఫస్ట్ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ తర్వాత బ్రిటిష్ వారి మీద విజయాలు సాధించాడండి. చివరిగా బ్రిటిష్ స్థావరమైనటువంటి మద్రాసు మీద దాడి చేసి, అప్పటికే మద్రాసు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది, ఈ మద్రాసు పైన దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఈ విధంగా విజయం సాధించినటువంటి హైదర్ అలీ యొక్క శక్తి సామర్థ్యాలు బ్రిటిష్ వారికి అర్థమయ్యాయి. చివరికి ఈయనతో మనం తలపడలేమని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. దాన్నే మద్రాసు ఒప్పందం అంటారు. దీనితో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ముగుస్తుంది అనమాట. ఓకే, చూసారా, అంటే ఇక్కడ పైచేయి ఎవరికి ఉంది, మన హైదర్ అలీకి ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఒప్పందం చేసుకుని సైలెంట్ అయ్యారు. తర్వాత ఇది ఎందుకు చెప్పానో, ఈ సెంటెన్స్ ఎందుకు వాడానో మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట. తర్వాత ఓకే, ఈ యుద్ధంలో ఎలా జరిగింది, యుద్ధంలో టిప్పు సుల్తాను మన గుర్రాలు ఉంటాయి కదా, అశ్వదళానికి సామర్థ్యం వహించాడనమాట. చివరికి నిజాం నవాబు, మరాఠాలు, హైదర్ అలీకి కూడా సపోర్ట్గా మారారు. ఫస్ట్లో వీళ్ళు బ్రిటిష్ వారికి ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ వీళ్ళకి మన హైదర్ అలీకి సపోర్ట్, అంటే వీళ్ళు శత్రువులను కూడా వీళ్ళు వైపు మార్చుకొని ఆ తత్వం ఉందన్నమాట హైదర్ అలీ దగ్గర. తర్వాత హైదర్ అలీకి సపోర్ట్గా మారారండి. ఈ యుద్ధ ఫలితమే కరూర్ అనే ప్రాంతాన్ని పొందుతాడు. ఎవరు, హైదర్ అలీ అనమాట. ఓకే, ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. దీని తర్వాత జరిగినటువంటి యుద్ధమే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటాం. ఎందుకు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది చూద్దాం. ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది, 1780 నుంచి 84 వరకు జరిగింది. కారణం ఏంటి మరి, ఇది ఎందుకు జరిగింది అని చూసినట్లయితే మనకి ఇప్పుడు 1770లో అమెరికా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఎక్కడ, యూరోప్లో అమెరికా స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దీనికి నాయకత్వం వహించింది ఎవడంటే జార్జ్ వాషింగ్టన్ అనేవాడు ఉంటాడు. ఎవడండి, జార్జ్ వాషింగ్టన్. ఈ జార్జ్ వాషింగ్టన్ అనేవాడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనమాట. ఈ జార్జ్ వాషింగ్టన్కు ఫ్రెంచ్ వారు మద్దతు ఇచ్చిన కారణంగా ఇక్కడ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు ఫ్రెంచ్ వారికి సపోర్ట్ ఇస్తే వాళ్ళ స్థావరాలు ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ కొట్టేసి వచ్చేవారు. అలా ఏంటంటే మనకి బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనితో భారతదేశంలో ఫ్రెంచ్ వారి స్థావరమైనటువంటి మహే అనే ఉంటుంది, ఏదండి మహే అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ వాటర్ రేవ్ కూడా బాగా అభివృద్ధి చెందినమాట. అప్పటికే ఈ మహే మీద బ్రిటిష్ వారు దాడి చేసి ఈ వాటర్ రేవ్ని ఆక్రమించుకుంటారు. దీంతో హైదరాబాద్కి పిచ్చ కోపం వస్తుంది అనమాట. ఏంటి, నా ప్రాంతం, ఈ మహే అనేది ఏంటంటే మైసూర్ రాజ్యంలో ప్రాంతం అనమాట. ఎప్పుడైతే హైదరాబాద్కి ఈ మహే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడో ఈ హైదరాబాద్కి కోపం వచ్చి ఏం చేస్తారంటే, మహే అనేది మైసూర్ రాజ్యంలో భాగం కదా, ఇది నా రాజ్యంలో భాగం కదా, తన మాటను పట్టించుకోకుండా బ్రిటిష్ వారు చేసిన ఈ పనికి కోపం వచ్చి హైదరాబాద్ ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అంటే మనోడు ఇంక ఫుల్ అప్పటికి మంచి శక్తి సామర్థ్యాలు ఉండడంతో ముందుకు వెళ్ళేవాడు అనమాట ప్రతిదానికి. అయితే దాని తర్వాత ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మొదటి విజయాలు సాధిస్తాడు. ఎందుకంటే మనకి చెప్పాను కదా, సైన్యాన్ని పునఃవ్యవస్థీకరించడం కానీ, అప్పటికే అతని దగ్గర మంచి సైన్యం ఉండడం కానీ ఇలాగా. తర్వాత కాలంలో ఏంటంటే మనకి 1781లో పోర్ట్ నోవా యుద్ధం అనే ఒక యుద్ధం జరుగుతుంది. దీంట్లో బ్రిటిష్ జనరల్ అయినటువంటి సర్ ఐర్కుట్ అనే ఒక సమర్థవంతమైనటువంటి ఒక సేనాని వస్తాడు. వీడు హైదర్ అలీని ఓడించేస్తాడు. దీంతో తర్వాత కాలంలో ఏంటంటే ఈ ఓటమిని జీర్ణించుకోలేని, అప్పటి వరకు అన్ని మంచి విజయాలు సాధించాడు. ఒకేసారి ఈ ఓటమి చూసేసరికి ఏంటంటే ఇంకా కుమిలిపోయి అనారోగ్యంతో హైదర్ అలీ మరణించడం జరుగుతుందన్నమాట. ఈ హైదర్ అలీ మరణించిన అనంతరం అతని కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ చిన్న వయసు అయినప్పటికీ కూడా యుద్ధాన్ని కొనసాగించాడు. ఎక్కడ యుద్ధం ఆపలేదన్నమాట, యుద్ధాన్ని కొనసాగించాడు. అయితే అది అలా కొనసాగుతుండగా ఏం జరుగుతుందంటే మనకి 1784 నాటికి ఎవరు గెలిచే పరిస్థితి లేదనమాట. వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ఎక్కడ తెగట్లేదు, అలా కొనసాగుతూ ఉంది. ఇలా కాదని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మంగళూరు ఒప్పందం అని చేసుకుంటారు. ఇప్పుడు రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత చేసుకున్నటువంటి ఒప్పందం మంగళూరు ఒప్పందం అని చెప్పేసి అంటాం. ఈ ఒప్పందంతో ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ముగుస్తుంది అనమాట. మన స్టోరీలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు, టిప్పు సుల్తాన్ వచ్చాడు. కాబట్టి ఇతని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనే ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలన్నమాట. అంటే ఇతను ఏ విధంగా ఉన్నాడు అంటే ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ టిప్పు సుల్తాన్ అసలు పేరు ఏంటంటే ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఏం పేరండి, ఫతే అలీ ఖాన్ సాహెబ్. అయితే మరి ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే షేర్ ఏ మైసూర్ అంటారు. అంటే మైసూర్ పులి అని చెప్పేసి అని కూడా అర్థం అనమాట. ఓకేనా. ఈ మరి ఇతడికి ఏంటంటే ఇంకొకటి మనకి దక్షిణ భారతదేశ నెపోలియన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇతను నెపోలియన్ ఆహ్వానించడం ఏదో జరుగుతుంది, ఒకసారి చూద్దాం. ఎస్, ఇతను దక్షిణ భారతదేశ నెపోలియన్ అని కూడా అంటారు. ఈ దక్షిణ భారతదేశ నెపోలియన్ అని మనకి ఎక్కడ ప్రాచీన హిస్టరీలో మనకి చోళుల్లో రాజేంద్ర చోళుడు అని చెప్పేసి అని ఉంటాడు. ఈ రాజేంద్ర చోళుని కూడా మనకి దక్షిణ భారత నెపోలియన్ అని అంటారండి. ఇంకా ఇతన్ని ది ఏన్షియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీ అని అంటారు అనమాట. ఏమంటారు, ది ఏన్షియంట్ ఎనిమీ ఆఫ్ కంపెనీ కూడా అంటారు. ఇతను మొట్టమొదటి జాతీయవాది.
అదే హైదరాలీ ఉన్నాడు కదా అంటే హైదరాలీ మొట్టమొదటి జాతీయవాదులు వీళ్ళిద్దరూ అనమాట అలా. ఓకే. ఇతని చిహ్నం ఏంటంటే పులి. నీకు టిప్పు సుల్తాన్ అంటేనే టైగర్ అలా గుర్తు రావాలన్నమాట. ఓకేనా. ఇతను చూడండి మీకు పక్కన ఫొటోస్ ఇస్తున్నాను కదా, దాంట్లో కూడా ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఇతను అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల రైతులు అధికంగా లబ్ధి పొందారనమాట. ఇతను చేసినటువంటి సంస్కరణలు ఇన్ని కాదు, ఆ సమయంలోనే ఒక కొత్త క్యాలెండర్ను రిలీజ్ చేశాడు. అలాగే కొత్త కొత్త నాణ్యాలను ప్రవేశపెట్టాడు. ఓకే. యా, కొత్త నాణ్యాలను ప్రవేశపెట్టాడు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అలాగే మనకి రోడ్డు రవాణా అభివృద్ధి చేశాడు, ఓడరేవులు అభివృద్ధి చేశాడు. అలాగే మనకి యుద్ధ రంగానికి సంబంధించి మర ఫిరంగులు కానీ, తుపాకులు కానీ, ఈ తుపాకులు తయారు చేసేందుకు ఒక ఆధునిక పరిశ్రమలు కానీ, అలాగే తునికలు కొలతల్లో సంస్కరణలు కానీ, ఇలా అనేక రకమైన సంస్కరణలు చేశాడనమాట. అందుకే టిప్పు సుల్తాన్ గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. అలాంటి అంటే ఒక పక్క యుద్ధపరంగా సైనిక పరంగా విజయాలు సాధిస్తూ ఇలాంటి సంస్కరణలు కూడా ఎన్నో చేశాడు అనేసి ఈ టిప్పు సుల్తాన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తునికలు కొలతలు కానీ, క్యాలెండర్ కానీ, రోడ్డు రవాణా అభివృద్ధి కానీ, ఓడరేవులు కానీ, మరఫిరంగుల తుపాకుల తయారీ కొరకు ఆధునిక పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా టిప్పు సుల్తాన్ కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకేనా. మనకి టిప్పు సుల్తాన్ కత్తి ఏదైతే ఉందో అది పులి ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ కత్తిని కూడా మనకి ఈ ఖడ్గాన్ని ఇప్పుడు మన 2014 ఆ టైంలో ఏంటంటే విజయ్ మాల్యా వేలంపాట్లో కొనుగోలు చేస్తారు లండన్లో. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇతను ఓడిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళిపోతారనమాట అక్కడికి, లండన్కి. తీసుకెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ విజయ్ మాల్యా వేలంపాట్లో కొని భారతదేశానికి కూడా తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే ర్యాకెట్ తయారీకి చూసుకున్నట్లయితే సంబంధించి ప్రయోగశాలలు ఏర్పాటు చేశాడండి. అలాగే గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు. 1,00,000 గ్రంథాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ? మైసూరులోనే ఏర్పాటు చేశాడనమాట. ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథాలను కూడా లండన్ పట్టుకెళ్ళిపోయారు. అంటే చూడండి, అంటే ఒక మనిషి ఎంత టాలెంటెడ్గా ఇన్ని సంస్కరణలు, ఇంత ఆలోచన ఎలా వచ్చింది అనేసి బ్రిటిష్ వారికి అతని జీవితం పట్ల, ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల ఆసక్తి కలిగిందనమాట. అలా ఈ గ్రంథాలయాలు వీటన్నిటిని కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి వేయడం కోసం తన రాయబారులను ఎక్కడికి, మన ఫ్రాన్స్తో ఎక్కువగా ఉండేవారు కదా, ఫ్రాన్స్, ఈజిప్ట్, అలాగే అరేబియా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా పంపించడం జరుగుతుంది అనమాట. ఫ్రాన్స్ కానీ, ఇటు సైడ్ ఈజిప్ట్ కానీ, అరేబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఇతను ఫ్రెంచ్ వారికి ఎక్కువగా అభిమానించేవాడు అనమాట. ఎందుకో ఏంటో తెలియదు, అతను ఎక్కువగా ఫ్రెంచ్ వారిని అభిమానించేవాడు. మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నాడనో ఏంటో తెలియదు అనమాట. అయితే ఫ్రెంచ్ వారికి మైసూర్లో చర్చి నిర్మించాడు. ఓకే. అలాగే ఈ ఫ్రెంచ్ సైన్యం చేత తన సైన్యానికి శిక్షణ ఇప్పించుకున్నాడండి. సైన్యాన్ని మరింత అభివృద్ధి చేశాడు. భారతదేశం మీద దండయాత్రకు ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ ఆహ్వానించాడు. ఇది ఇందాక చెప్దాం అనుకున్నాం. ఈ ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ను భారతదేశానికి ఆహ్వానిస్తాడనమాట. ఓకే. చివరిలో ఇతనే మనకి చెప్తాను, ముందుకు వస్తాడు. అలాగే ఫ్రాన్స్లో తీవ్రవాద సంస్థ అయినటువంటి జాకోబిన్ క్లబ్ ఉంటుంది. అక్కడ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి ఒక మంచి అని అనొచ్చు, ఒక సంఘం టైప్ అనమాట ఈ జాకోబియన్ క్లబ్ అనేది. ఈ క్లబ్లో సభ్యుడిగా ఉంటాడు ఎవరు? టిప్పు సుల్తాన్. ఇది రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసే సంస్థ అయినప్పటికీ దీంట్లో సభ్యుడిగా ఉంటాడు. రాజు అంటే వేరే. అయితే ఇక్కడ ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా, మన ఫ్రెంచ్ విప్లవం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ఇవే కదా మన రాజ్యాంగంలో కూడా ఇంక్లూడ్ చేశారు తర్వాత. అయితే వీటిని ఆదర్శాలుగా జీర్ణించుకోవాలని చెప్పేసి, తన రాజ్యానికి చిహ్నంగా ఉండాలని చెప్పి స్వేచ్ఛకు గుర్తింపుగా తన రాజధాని శ్రీరంగపట్నంలో ఒక మొక్కను నాటాడు. దీనినే ట్రీ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి అని అంటారు. ఏంటి? ట్రీ ఆఫ్ లిబర్టీ. దీన్నే స్వేచ్ఛా వృక్షం అని కూడా అంటారనమాట. అలాగే ఇతను మనకి 1792లో మొక్కలు నాటి శిక్ష విధించాడు. అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే వారికి మొక్కలు నాటాలి అని చెప్పేసి ఒక శిక్షను విధించడం జరిగిందనమాట. అదే ఇప్పుడు మన సెంట్రల్ జైల్లో వీటికి కానీ ఈ మొక్కలకి నీళ్ళేయడం కానీ, గార్డెనింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా, అంటే ఈ విధానాన్ని తీసుకొచ్చింది టిప్పు సుల్తాన్ అనమాట. ఓకేనా. ఇది. అలాగే మనకి మైసూర్ ప్యాలెస్ దగ్గర, మనం కర్ణాటక దగ్గరలో, మైసూర్ అంటే కర్ణాటక కదా, ఈ మైసూర్ ప్యాలెస్ దగ్గర శ్రీరంగనాథ దేవాలయాన్ని నిర్మించాడు. శ్రీరంగనాథ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఎక్కడ? మైసూర్లో. అయితే శృంగేరి వద్ద శారదాదేవి ఆలయం నిర్మాణం కోసం నిధులు కేటాయించాడు. అసలు ఏంటండి, అతను ముస్లిం. జనరల్గా వేరే మనకి ఎవరు, మన ఈ మొఘలు కాదు, ఢిల్లీ పాలకులు అంటే ముస్లిం, అంటే ఆ కమ్యూనిటీ పరంగా హిందువుల్ని ద్వేషించే అలా ఉండేవారు. కానీ వీళ్ళు మాత్రం టిప్పు సుల్తాన్ వీళ్ళు కూడా ఇలా అంటే అంటే మత సహనం కలిగి ఉండేవాళ్ళు అనమాట. ఇదే నిజమైన రాజు యొక్క గొప్పతనం అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే జాకోబిన్ శాఖను శ్రీరంగపట్నంలో ఏర్పాటు చేశాడు. 1792లో బ్రిటిష్ వారిపై రాకెట్లను ప్రయోగించాడు. ఈ రాకెట్లనే తగ్రబ్లు అంటారు. ఏంటి? తగ్రబ్లు అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే. రాకెట్స్. అలాగే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి వద్ద బానిసగా ఉండి కుక్కలా బ్రతకడం కంటే ఎదురు తిరిగి సింహంలా మరణిస్తాను అని చెప్పేసి అంటాడు. దేనికైనా సిద్ధపడతానని చెప్పేసి అంటారు. ఈ తెగింపు ఆ సమయంలో ఉంది ఒక వ్యక్తికి. అందుకే ఆ టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి అంత గొప్ప నాయకుడిగా, లేకపోతే ఒక గొప్ప రాజుగా ఎదిగాడు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఆ ఫియర్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా పోరాటం అనే దాంతోనే ఉండాలన్నమాట. భయపడుతుంటే జీవితాంతం భయమే ఉంటుంది ఎప్పటికీ కూడా.
ఓకే. ఓకే. మన క్లాస్‌లోకి వచ్చేద్దాం. అయితే చివరికి 1799లో మే 4న శ్రీరంగపట్నంలో బ్రిటిష్ వారి చేతిలో మరణించడం జరుగుతుందనమాట. ఇతను ఎప్పుడు చనిపోయాడు? 1799 మే 4న శ్రీరంగపట్నంలో బ్రిటిష్ వారి చేతిలో మరణిస్తాడు. ఎలా మరణించాడు ఏంటి అనేది మనకి మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా చెప్తాను. ఇంకా నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం కూడా ఉందనమాట. ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1790 నుంచి స్టార్ట్ అయ్యి 92 వరకు 2 సంవత్సరాల పాటు జరిగింది. ఏది? మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా చేసుకున్నటువంటి మంగళూరు ఒప్పందాన్ని తర్వాత జరగబోయే యుద్ధానికి సన్నాహాలు చేసుకోవడానికి వినియోగించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటి? ఈ రెండో యుద్ధాన్ని మన కత్తులు కటార్లు సరిగ్గా రెడీ చేసుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు మనం అంత రెడీగా లేవని చెప్పేసి ఆ సంధిని అలా ఉపయోగించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. తమని ముప్పు తుప్పలు పెట్టినటువంటి హైదరాలీ కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి సరైన సమయం కోసం అలా వెయిట్ చూస్తున్నారనమాట. ఇలా చూస్తూ మళ్ళీ ఎవరు? నిజాం నవాబు, మరాఠాలు, బ్రిటిషర్లు ఇద్దరు కలిసి మైత్రి ఒప్పందం చేసుకుంటారు. మళ్ళీ ఈ శాంతి ఒప్పందాన్ని ముందే ఏదైతే జరిగిందో మంగళూరు ఒప్పందం, దాన్ని తుంగలోకి తొక్కి మైసూరు పొరుగు రాజ్యమైనటువంటి ట్రావెన్కోర్ పాలకులతో బ్రిటిష్ వారు సంధి చేసుకుంటారు. అయితే ఇది నచ్చని టిప్పు సుల్తాన్ ఏం చేస్తారంటే ట్రావెన్కోర్ మీద దాడి చేస్తాడు. అంతే కదా, తన రాజ్యానికి వ్యతిరేకంగా వేరే వాళ్ళు చేసుకుంటే మరి ఊరుకుంటాడా? దాడి చేశాడు. దీన్ని ట్రావెన్కోర్నే తిరునాన్కూర్ అని కూడా అంటారు అనమాట. ఏంటి? తిరునాన్కూర్. ఇప్పుడు ఈ ట్రావెన్కోర్ తరపున బ్రిటిష్ వారు యుద్ధంలోకి దిగడంతో ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అన్నదానికి ఇదంతా కారణం అనమాట. ఓకేనా? మరి ఈ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవడంటే మనకి కారన్ వాలిస్ వస్తాడు. ఎవడండి? కారన్ వాలిస్ రావడం జరుగుతుంది. అయితే యుద్ధంలో కౌజిన్స్ అనే రాకెట్ను ఉపయోగిస్తారండి. ఈ విధంగా అత్యధిక క్షిపణీయ పరిజ్ఞానం కలిగినటువంటి తొలి భారతీయ రాజుగా చరిత్రకి ఎక్కాడనమాట. అలాగే ఎవరైతే మన బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ కారన్ వాలిసు, మరాఠా, హైదరాబాద్ రాజుల సహాయంతో ఈ టిప్పు సుల్తాన్ను ఓడించి 1792లో శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనలు నెల్లూరు, అంబూరు, బెంగళూరులను స్వాధీనం చేసుకున్నారు. ఏ ప్రాంతాలని? నెల్లూరు, అంబూరు, బెంగళూరులను స్వాధీనం చేసుకున్నారు. ఈ శ్రీరంగ సంధి చూసుకున్నట్లయితే మైసూరు రాజ్యంలో దాదాపు సగం భూభాగాలను శత్రు రాజ్యాలకు అప్పగించక తప్పలేదన్నమాట. ఎందుకంటే మరి టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. అతనికి అంటే ఇంకెలా అయిపోయిందంటే ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. తన కుమారులిద్దరూ కూడా బ్రిటిష్ వారి హ్యాండ్ ఓవర్లో ఉంటారు. తుంగభద్ర నది తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరాఠాలకి, కృష్ణానది తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హైదరాబాద్ నిజాంలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పొందుతారు ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. అలాగే మలబారు, సేలం మొదలైన ప్రాంతాలను బ్రిటిష్ వారు పొందుతారు. అయితే టిప్పు సుల్తాన్ సగం రాజ్యాలను అనగా మనకేమున్నాయి? మలబారు, దిండిగలు, బారామహల్ ప్రాంతాలు మరియు తమ కొడుకులను కూడా యుద్ధ నష్టపరిహారం కింద బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వస్తుంది. మా దగ్గర మీరంటే నాకు ఇంత అమౌంట్ కట్టే వరకు కూడా మీ కొడుకులు నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పేసి 3 కోట్ల మేర యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కండిషన్ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ యుద్ధంతో టిప్పు సుల్తాన్ యొక్క ఆధిపత్యం అనేది బద్దలైపోయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత గొప్ప నాయకుడైనా ఒకానొక స్టేజ్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. అయితే ఈ శ్రీరంగపట్నం సంధితో ఘోరమైన అవమానం జరిగిందని ఎవరికి? టిప్పు సుల్తాన్కి అనమాట. ఈ అవమానాన్ని టిప్పు సుల్తాన్ భరించలేకపోతాడు. ఎందుకంటే ముందంత విజయాలు సాధించాడు, తండ్రి అంత గొప్ప వీరుడు, ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి చాలా ఇదవుతాడు అనమాట. దాని తర్వాత శ్రీరంగపట్నం ద్వారా జరిగినటువంటి ఈ అవమానకరమైనటువంటి సంధి షరతులు టిప్పు సుల్తాన్ని కలిచివేస్తాయి. దీంతో ఈ సంధి ప్రకారం తన కొడుకులను కూడా కోల్పోయినటువంటి భూభాగాలు కానీ తన కుమారులు కానీ ఆక్రమించుకొని మళ్ళీ మా పునర్వైభవం సాధించాలి, కోటలను, సైన్యాలని బలోపేతం చేసి ఈ బ్రిటిష్ వారి బద్ధ శత్రువులైనటువంటి వారితో కూడా స్నేహం చేస్తూ నెపోలియన్ సాయంతో యుద్ధం చేయాలని అనుకున్నట్టుగానే నెపోలియన్ తన సైన్యాలను టిప్పు సుల్తాన్కి సహాయంగా పంపాడు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే టిప్పు సుల్తాన్పై 4వ మైసూరు యుద్ధం ప్రారంభించారు. ఈ 4వ యుద్ధం వచ్చేసరికి ఎవరు? బ్రిటిష్ వాళ్ళు పైకి ఉన్నారు కదా, వీళ్ళు ప్రారంభించారనమాట. ఈ 4వ మైసూరు యుద్ధంలో ఏం జరిగిందనేది చూద్దాం. ఈ 4వ మైసూరు యుద్ధం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1799లో ప్రారంభమైంది. ఎందుకు? ముందుగా చెప్పుకున్నట్లు నెపోలియన్ సైన్యాలు అనేవి ఈ టిప్పు సుల్తాన్కి సహాయంగా రావడం అనేది ప్రధాన కారణం అనమాట. అయితే ఈ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అంటారు? లార్డ్ వెల్లెస్లీ. సేనానేవుడు? ఆర్థర్ వెల్లెస్లీ. ఇతనినే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ అని చెప్పేసి అని కూడా అంటారు. అయితే బ్రిటిష్ వారికి టిప్పు సుల్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించినటువంటి సేనలు అంటే బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తారనమాట. ఎవడు? పూర్ణయ్య అండ్ క్రమరుద్దీన్ అని చెప్పేసి అంటాం. ఈ పూర్ణయ్య, క్రమరుద్దీన్ అనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందుకే మన టిప్పు సుల్తాన్ కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఎప్పుడైతే ఈ 1799 మే 4న శ్రీరంగపట్నం సమీపంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణిస్తాడో, ఒక్క నిమిషం. ఓకే, మనం ముందు చెప్పుకున్నట్టు టిప్పు సుల్తాన్ యొక్క గ్రంథాలయం కానీ
అలాగే ఆయుధగారం కానీ అంటే ఆయుధాలు ఇవన్నీ కూడా ఖడ్గాన్ని ఇంగ్లాండ్ తరలించేస్తారు. ఈ ఖడ్గాన్ని తర్వాత మనం చెప్పుకున్నట్టు 2004లో విజయమాల్య తీసుకొస్తాడు. అలాగే మనకి 1799లో చూసుకున్నట్లయితే ఈ బ్రిటిష్ వారు ఏంటంటే 3వ కృష్ణరాజు వడియార్ను మైసూరు పాలకుడిగా చేస్తారు. ఇప్పుడు 1799 అనమాట. ఒక చిన్న అబ్బాయి అతను ఒక చిన్న బాలుని తీసుకొచ్చి ఇక్కడ చేస్తారనమాట. ప్రధానిగా పూర్ణయ్యని నియమిస్తారు. ఎవరిని? పూర్ణయ్యని నియమిస్తారు. 1831లో సరైన పాలన లేదని మైసూరుని విలియం బెంటిక్ స్వాధీనం చేసుకుంటాడు అనమాట. దీని తర్వాత 1881లో మనకి రిప్పన్, ఇతను బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినప్పటికీ కూడా మన భారతదేశానికి ఎంతో మంచి చేశాడు. ఎన్నో పాజిటివ్ థింగ్స్ చేశాడు అనమాట. అంటే భారతీయులను ఎక్కువగా ఇష్టపడేటటువంటి వ్యక్తి రిప్పన్ అనమాట. ఓకే, ఈ రిప్పన్ మైసూరును వడియార్ వంశానికి చెందినటువంటి 9వ బాలరాజు అని ఉంటాడు. ఎవరో 9వ బాలరాజు. ఈ 9వ బాలరాజుకి ఈ వడియార్కు ఈ ప్రాంతాన్ని, మైసూరు ప్రాంతాన్ని ఇచ్చేస్తారనమాట. దీని తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో జయచామరాజు, ఎవరు? జయచామరాజు వడియార్కు మైసూరుని భారత్లో విలీనం చేస్తారనమాట. అయితే ఈ టిప్పు సుల్తాన్ మరణించాక చివరిలో ఈ ఆంగ్లో మైసూరు యుద్ధంలో ఏంటంటే కోయంబత్తూరు, వైనాడు, ధర్మపురి, కోయంబత్తూరు, వైనాడు, ధర్మపురి ఈ 3 ప్రాంతాలు కూడా ఏంటంటే బ్రిటిష్ వారి రాజ్యంలో విలీనం చేసుకున్నారు. తర్వాత ఈ కొన్ని ప్రాంతాలను నిజానికి దారదత్తం చేశాడు. టిప్పు సుల్తాన్ చివరి యుద్ధంలో వచ్చేసరికి ఓటమి చెందడానికి ప్రధాన కారణాలు చూద్దాం. అంటే ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ మనకి ఎందుకు ఓడిపోయాడని చూసినట్లయితే అక్కడ మనకి టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు సహాయకులు ఈ పూర్ణయ్య, కమరుద్దీన్ ఏంటంటే నమ్మి బాధ్యతలు అప్పగిస్తారు. వీళ్ళు ఏంటంటే ఈ టిప్పు సుల్తాన్ మోసం చేసి బ్రిటిష్ వారి సైన్యం గురించి తప్పుడు లెక్కలు చెప్తారనమాట. అంటే అక్కడ 1,00,000 మంది వస్తున్నారు అనుకో, అటు కేవలం ఒక 25,000 మంది వస్తున్నారు. అక్కడ ఇలా ఏనుగులు అయ్యి ఉన్నాయనుకో, ఏం లేవు, జనరల్గా వస్తున్నాయి. ఇలా తప్పుడు లెక్కలు అందించారనమాట. దీని తర్వాత శ్రీరంగపట్నం రక్షణ బాధ్యతను ఈ కమరుద్దీన్కి అప్పగిస్తే ఆడు కూడా బ్రిటిష్ వారికి అమ్ముడుపోయి కమరుద్దీన్ తన సొంత సైన్యంలో కల్లోలం సృష్టించాడనమాట. ఈ విధంగా మైసూరు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారండి. దాని తర్వాత మన భారతదేశంలో కూడా ఎలా కలిసిందో చూసాం. అయితే మనకి 4 జరిగినాయి. 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరిగినాయి. ఒకటి మన ఫస్ట్ది ఏంటి? మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1767-69 వరకు జరిగింది. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవడు? వెరల్స్. అలాగే రెండోది ఎవడు? రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం 80 నుంచి 84 వరకు జరిగింది. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే ఈ టైంలో ఎవడు ఉంటాడు అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. అలాగే 3వ ఆంగ్లో మైసూరు యుద్ధం 90-92 వరకు జరుగుతుంది. లార్డ్ కార్న్ వాలిస్ ఉంటాడు. మనకి 1799లో లాస్ట్లో లార్డ్ వెల్లస్లీ వస్తాడు. ఇక్కడతో మనకి ఆంగ్లో మైసూరు యుద్ధం అనేది కంప్లీట్ అయ్యింది. అలాగే మైసూరు ప్రాంతాన్ని ఆక్రమణ అనేది కూడా కంప్లీట్ అయిందనమాట. మనం బెంగాల్ ఆక్రమణ గురించి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మైసూరు ఆక్రమణ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింధు, పంజాబు ఈ ప్రాంతాలను ఏ విధంగా ఆక్రమించారనేది కూడా మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు ఎవరైతే చూసారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబ్ ఏదో అంటారు, అది చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. థ్యాంక్ యూ.